శరణార్థుల సమస్య అన్నటువంటిది ఒక్కొక్క దేశాన్ని పట్టి పీడిస్తున్నటువంటి దశలో ఆ సమస్య పరిష్కారం మీద సీరియస్గా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. అందులో కొంతమంది ఏమో శరణార్థుల్ని ప్రోత్సహిస్తున్న ఈ యూరప్ దేశాలు, కొన్ని దేశాలేమో దాన్ని వద్దంటున్నాయి. చిన్న చితక దేశాలేమో రప్పిస్తున్నారు. ఎందుకయ్యా అంటే వాళ్ళ దేశాల్లో ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి, చీఫ్ లేబర్ దొరుకుతారు. అదే సమయంలో అక్కడ ప్రజలు తిరగబడుతున్నారు. ఇలా వచ్చిన వాళ్ళకి, వ్యాపారస్తులకి, పారిశ్రామికవేత్తలకి చీఫ్ లేబర్ దొరుకుతున్నారు, లోకల్ వాళ్ళకి ఉపాధి కోల్పోతున్నారు, ప్రజలు తిరగబడుతున్నారు. అదే సందర్భంలో అమెరికా, యూరప్, నాటో దేశాల్లోనేమో దీన్ని స్వాగతిస్తున్న వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది. ఎందుకయ్యా అంటే చీఫ్ లేబర్ దొరుకుతారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఒక $11 ఫర్ ఎగ్జాంపుల్ బ్రిటన్లో ఒక గంటకి $11 ఇస్తారు. వీళ్ళైతే $5కి పనిచేస్తారు. అమెరికాలో $10 ఇచ్చే చోట వీళ్ళు $5కి పనికి వస్తారు. కాబట్టి ఇట్లాంటిది. అయితే చిన్న చిన్న దేశాలు మాత్రం దీన్ని వద్దంటున్నాయి. ఫిన్లాండ్ తాజాగా ఒక చట్టాన్ని చేసింది. ఇలా చొరబాటుదారులు ఎవరైతే సరిహద్దు దాటి వస్తారో వాళ్ళందరినీ అక్కడే పట్టుకుని అరెస్ట్ చేయడంతో పాటుగా ఏ దేశం నుండి వచ్చారో ఆ దేశానికి డిపోర్టేషన్, వెనక్కి తిప్పి పంపడం. ఎందుకంటే ఇట్లా వచ్చిన వాళ్ళని ఇక్కడ జైళ్ళలో కూర్చోబెట్టి భోజనాలు పెడుతున్నారంటే దానికి కూడా వచ్చేసే వాళ్ళు ఉంటారు. కాబట్టి వెనక్కి తిప్పి పంపడం అన్నటువంటి అంశం మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది.